యార్లగడ్డ వెంకటరావు మిమ్మల్ని హరికృష్ణ విజయ అపజయానికి కారణం మీరే డబ్బులు దయచేసుకునే ఉదాహరణ సార్. ఏమంటే హరికృష్ణ గారు అపజయానికి నేనే కారణం అయితే హరికృష్ణ గారు ఉన్నాడు కదా. 99లో ఎలక్షన్ జరిగింది, ఆయన ఎప్పుడు చచ్చిపోయాడు? 2018లో చచ్చిపోయాడు. తర్వాత 18 ఏళ్ళు ఆయన నేను కలిసి తిరిగాం కదా, ఒకే కారులో తిరిగాం కదా. నేను వైసీపీలో ఆయన తెలుగుదేశం ఉండగా కలిసి తిరిగాం కదా. ఆయన నా దగ్గరికి వచ్చి ఎక్కించుకెళ్ళాడు కదా. వీడికి ఎందుకు నా కొడుకు వీడి బ్రెయిన్లెస్ కాదు, వీడి బొచ్చులెస్ కూడా. వీడి 150 సీట్లు గెలిపించి జగన్మోహన్ రెడ్డి గెలిపించలేకపోయాడు వీడిని. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒక్కోసారి ఒక రకంగా రాస్తారని చెప్పి నా ఇష్టమైనట్టు రాస్తా. వీడేమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి? కాదు, వీడేమైనా ఎలక్షన్ కమిషనర్ ఏంటి? నా ఎడ్యుకేషన్ 3వ క్లాస్ అని రాస్తే, 7వ క్లాస్ అని రాస్తా, 16వ క్లాస్ అని చెబుతా. వాళ్ళు చూసుకుంటారు. వీడికి ఎందుకు ఏమైనా ఉంటే కంప్లైంట్ ఇచ్చుకోమని అనిపించు నా కొడుకుని. వంగవీటి రాధా వ్యతిరేక అనుచరులతో తిరుగుతూ ఇప్పుడు వంగవీటి రంగా గారికి అభిమానాన్ని ఇప్పుడు చెప్పుకున్నారు. చెప్పానా అడిగి చెప్పానా? అప్పుడు మీరు ఇప్పుడు రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఉన్నాడు కదా, ఆలపాటిలో ఉన్నాడు కదా. ఆయన అడగమని నేనేంటో ఆయన చెబుతాడు. నన్ను అడిగితే ఇప్పుడు నేను రంగా గారి అభిమాని అంటే ఈడేమైనా ఒప్పుకుంటాడు వెంకటరావు గారు? లేకపోతే హరికృష్ణ గారు నేను క్లోజ్ అంటే ఈడేమైనా ఒప్పుకుంటాడా? లేకపోతే జూనియర్ ఎన్టీఆర్కి నాకేం సంబంధాలు ఉన్నాయో? జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ పార్టీని ఆయన చెబుతున్నాడు కదా, వెళ్ళి అడగమనండి. మేము దరిద్రం మాది, నేను వంశీ పోతే దరిద్రం వదిలిపోవటం కాదు. 2024 ఎన్నికలు అయిపోగానే తెలుగుదేశం పార్టీని తరిమేస్తారు. తెలుగుదేశం పార్టీలో ఈ నా కొడుకులు ఇద్దరిని, బాబు కొడుకుల్ని, పప్పుగాడిని తుప్పుగాడిని, ఎన్టీఆర్ వారసులు, ఎన్టీఆర్కి నిజమైన వారసులు, ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమానులు ఈ నా కొడుకులను తుప్పుగాడిని పప్పుగాడిని ఇద్దరిని కూడా తన్ని బట్టలు తీసి తరిమేస్తారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పట్టినటువంటి దరిద్రం, నిష్ఠ దరిద్రం, ఈ తుప్పుగాడి పప్పుగాడి చిన్న కొడుకులు ఇద్దరు పోతే కానీ ఆ పార్టీకి దరిద్రం వదలదు. Please subscribe .news.